హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేది మనకు సమ్మర్ కదండీ! ఈ సమ్మర్‌లో మనకందరూ చాలా వరకు పచ్చట్లయి పడతా ఉంటారు గదండీ! సో, అందువల్ల నేను గూడా ఈరోజు పచ్చడనేది పడుతున్నానండి. టమాటా పచ్చడి పడుతున్నాను. ఎలా పట్టాలో చూసేద్దాం రండి. ఒక పావు కేజీ టమాటాలు తీసుకోండి. టమాటాలు తీసుకొని దానికి ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని, ఈ 2 బాగా కుక్ చేయాలండి బాగా. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉండి కుకింగ్ చేసుకొని చల్లారాక అది బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక మనం ఒక మిక్సీ జార్‌లో తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ చల్లారిపోయిన మిక్సర్ అన్నీ ఏసేసుకొని, దాంట్లోకి సాల్ట్ మనకెంత సరిపోతుందో చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక 15 చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసి వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి మనం ఆవాలును, మెంతులు ఫ్రై చేసేసుకొని పొడి చేసేసుకొని ఇలాగా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్నాక కారం మన ఇంట్లో మనం వాడుకునే కారం ఎంత ఉంటది కదండీ! ఘాటుని బట్టి మనం దాంట్లో వేసుకోవడమే. నేను బయట దొరికే షాపుల్లో దొరికే కారం ప్యాకెట్ తీసుకున్నాను. అదొక 6 స్పూన్లు ఏసుకున్నాను. 6 స్పూన్లు ఏసుకున్నాక దాన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఇలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని, ఒక గిన్నె లేదంటే కళాయి లాంటిది తీసుకొని దాంట్లో ఒక 200 ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్‌గా ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఒక 200 ఎంఎల్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి తాలింపు పోపులు పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర ఇయన్నీ తీసుకొని దాంట్లోకేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ చేసుకున్నాం కదండీ మిశ్రమం. దాన్ని కూడా అందులో ఏసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసనంతా పోయేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ కూడా కొంచెం రెడ్ షేడ్‌లో వస్తది. అలా వచ్చినప్పుడు మనం దింపేసుకొని పక్కకి చల్లారాక మనం ఒక గాజు బౌల్‌లోకి తీసుకోవాలండి. గాజు బౌల్‌లో గానీ, జాడీలు గానీ మన ఇంట్లో ఏదైనా గాజు ఐటెంలో పెట్టుకుంటే మంచిది. ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడొచ్చేసి ఒక 2, 3 నెలలు బానే ఉండిద్దండి. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 6 నెలలు ఉండిద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు గానీ, ఎవరు సబ్స్క్రైబ్ గానీ, లైక్ గానీ, కామెంట్ గానీ ఎవరు చేయట్లేదు. చూడండి. మీరు ఇట్లా కామెంట్ గానీ ఏమైనా చేస్తా ఉంటే నాకు కూడా ఇలా వీడియోస్ ఏమైనా చేయాలనిపిస్తుంది మీకు. పెట్టాలనిపిస్తుందండి. అండ్ అంతేనండి. బాయ్ బాయ్ అండి.